గరుడ పురాణం విజ్ఞాన సిరీస్ కి స్వాగతం. అధ్యాయం 1. గరుడ పురాణం కర్మ సిద్ధాంతం, పాపం, పుణ్యం మరియు పునర్జన్మ రహస్యం. గరుడ పురాణం అంటే ఏమిటి? గరుడ పురాణం హిందూ ధర్మంలోని అష్టాదశ మహాపురాణాలలో ఒకటి. ఈ పవిత్ర గ్రంథంలో శ్రీ మహావిష్ణువు తన వాహనమైన గరుడునికి ధర్మం, కర్మ, పాపం, పుణ్యం, మరణానంతర జీవితం, పునర్జన్మ, స్వర్గం, నరకం మరియు మోక్షం వంటి అత్యంత గంభీరమైన ఆధ్యాత్మిక విషయాలను ఉపదేశించినట్లు పురాణ సంప్రదాయం వివరిస్తుంది. చాలా మంది గరుడ పురాణాన్ని కేవలం మరణానంతర క్రియల సమయంలో మాత్రమే చదివే గ్రంథంగా భావిస్తారు. కానీ వాస్తవానికి ఇది జీవించి ఉన్న ప్రతి మనిషికి సన్మార్గాన్ని చూపించే ధర్మశాస్త్రం. జీవితాన్ని ఎలా గడపాలి, ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు, ధర్మాన్ని ఎలా కాపాడాలి అనే అంశాలను ఎంతో స్పష్టంగా వివరిస్తుంది. అందువల్ల గరుడ పురాణం కేవలం మరణానంతర గమనం గురించి చెప్పే గ్రంథం మాత్రమే కాదు, సత్ప్రవర్తనకు మార్గదర్శకమైన ఆధ్యాత్మిక గ్రంథంగా కూడా పరిగణించబడుతుంది. గరుడ పురాణం ప్రధాన ఉద్దేశ్యం. గరుడ పురాణం మనుషులను భయపెట్టడానికి రచించబడిన గ్రంథం కాదు. ప్రతి జీవి చేసే మంచి, చెడు పనులకు తగిన ఫలితం తప్పకుండా లభిస్తుందనే కర్మ సిద్ధాంతాన్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా వివరించడం దీని ప్రధాన లక్ష్యం. జీవితంలో మనం చేసే ప్రతి పని, ప్రతి మాట, ప్రతి ఆలోచన కూడా మన భవిష్యత్తును ప్రభావితం చేస్తుందని ఈ పురాణం బోధిస్తుంది. మనిషి ధర్మబద్ధంగా జీవిస్తే సుఖం, శాంతి, ఐశ్వర్యం లభిస్తాయని, అధర్మ మార్గాన్ని అనుసరిస్తే కష్టాలు, దుఃఖాలు, పునర్జన్మలు అనుభవించవలసి వస్తుందని ఇందులో వివరిస్తారు. అందుకే గరుడ పురాణాన్ని కర్మఫల సిద్ధాంతాన్ని అత్యంత స్పష్టంగా వివరించే గ్రంథంగా భావిస్తారు. కర్మ అంటే ఏమిటి? కర్మ అనే పదానికి సాధారణంగా చర్య లేదా పని అనే అర్థం వస్తుంది. అయితే గరుడ పురాణం ప్రకారం కర్మ అంటే కేవలం చేతులతో చేసే పనులు మాత్రమే కాదు. మనం మనసులో ఆలోచించిన ప్రతి సంకల్పం, నోటితో పలికిన ప్రతి మాట, శరీరంతో చేసిన ప్రతి కార్యం కూడా కర్మగానే పరిగణించబడుతుంది. ఒకరికి సహాయం చేయడం, సత్యం మాట్లాడడం, దానం చేయడం వంటి పనులు పుణ్యకర్మలుగా పరిగణించబడతాయి. అదే విధంగా అబద్ధం చెప్పడం, మోసం చేయడం, ఇతరులకు హాని చేయడం, దొంగతనం చేయడం వంటి కార్యాలు పాపకర్మలుగా చెప్పబడతాయి. గరుడ పురాణం ప్రకారం ఏ కర్మ కూడా నశించదు. అది ఎప్పటికైనా ఫలితాన్ని ఇస్తుంది. అందుకే మనిషి ప్రతి పనిని జాగ్రత్తగా, ధర్మబద్ధంగా చేయాలని ఈ గ్రంథం బోధిస్తుంది. కర్మ 3 రకాలుగా ఉంటుంది. గరుడ పురాణం ప్రకారం కర్మ ప్రధానంగా 3 రకాలుగా విభజించబడుతుంది. మొదటిది సంచిత కర్మ. అనేక జన్మలలో మనం చేసిన పాప, పుణ్యాల సమాహారాన్ని సంచిత కర్మ అంటారు. రెండవది ప్రారబ్ధ కర్మ. ప్రస్తుత జన్మలో మనం అనుభవిస్తున్న సుఖదుఃఖాలు, ఆరోగ్యం, కుటుంబ పరిస్థితులు, సంపద, అవకాశాలు ఇవన్నీ ప్రారబ్ధ కర్మ ఫలితాలుగా చెప్పబడతాయి. మూడవది ఆగామి కర్మ. ఈ జన్మలో ఇప్పుడు మనం చేస్తున్న పనులు భవిష్యత్తులో ఫలితాన్ని ఇచ్చే కర్మలుగా మారుతాయి. అంటే నేడు చేసే మంచి పని రేపటి పుణ్యానికి, నేడు చేసే చెడు పని భవిష్యత్తు పాపానికి కారణమవుతుంది. ఈ 3 రకాల కర్మల ద్వారా జీవి జనన మరణ చక్రంలో తిరుగుతుందని గరుడ పురాణం వివరిస్తుంది. పాపం అంటే ఏమిటి? ధర్మానికి విరుద్ధంగా ఇతరులకు బాధ, నష్టం లేదా అన్యాయం కలిగించే ప్రతి కార్యాన్ని గరుడ పురాణం పాపంగా పేర్కొంటుంది. పాపం అనేది కేవలం దొంగతనం లేదా హత్య వంటి పెద్ద నేరాలకే పరిమితం కాదు. అబద్ధం చెప్పడం, మోసం చేయడం, గురువులను అవమానించడం, తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం, ఆకలితో ఉన్నవారికి అన్నం ఇవ్వకుండా వృధా చేయడం, దురాశతో సంపాదించడం, అమాయకులను బాధించడం, జంతువులను అనవసరంగా హింసించడం వంటి అనేక చర్యలను కూడా పాపాలుగా గరుడ పురాణం వివరిస్తుంది. పాపం చేసిన వెంటనే శిక్ష రాకపోయినా కర్మ సిద్ధాంతం ప్రకారం అది ఎప్పటికైనా ఫలితాన్ని ఇస్తుందని గ్రంథం హెచ్చరిస్తుంది. పుణ్యం అంటే ఏమిటి? ఇతరులకు మేలు చేసే ప్రతి కార్యం పుణ్యంగా పరిగణించబడుతుంది. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, దాహంతో ఉన్నవారికి నీరు ఇవ్వడం, తల్లిదండ్రులకు సేవ చేయడం, గురువులను గౌరవించడం, గోవులను సంరక్షించడం, పేదలకు దానం చేయడం, చెట్లు నాటడం, సత్యం మాట్లాడడం, ధర్మాన్ని కాపాడడం,
క్షమాగుణంతో జీవించడం వంటి సత్కార్యాలు పుణ్యఫలాలను ప్రసాదిస్తాయని గరుడ పురాణం వివరిస్తుంది. పుణ్యం వల్ల మనిషికి ఈ జన్మలోనే కాకుండా తరువాతి జన్మలలో కూడా శుభఫలితాలు లభిస్తాయని, చివరకు మోక్షానికి కూడా అది మార్గం చూపుతుందని శాస్త్రాలు పేర్కొంటాయి. పునర్జన్మ సిద్ధాంతం. గరుడ పురాణం ప్రకారం ఆత్మ శాశ్వతమైనది. అది ఎప్పటికీ నశించదు. మరణించేది శరీరం మాత్రమే. ఒక మనిషి మరణించిన తరువాత అతని ఆత్మ తనతో పాటు కర్మలను తీసుకుని ముందుకు సాగుతుంది. ఒక జన్మలో చేసిన పాప పుణ్యాలన్నీ పూర్తిగా అనుభవించకపోతే మిగిలిన కర్మలను అనుభవించడానికి ఆత్మ మరొక శరీరాన్ని ధరిస్తుంది. దీనినే పునర్జన్మ అంటారు. అందువల్ల ప్రతి జన్మ అనేది గత జన్మల కర్మలతో సంబంధం కలిగి ఉంటుందని గరుడ పురాణం బోధిస్తుంది. జంతు జన్మలు ఎందుకు వస్తాయి? గరుడ పురాణంలో అనేక పాపాలకు జంతు, పక్షి లేదా ఇతర జీవరూపాలలో జన్మలు వస్తాయని చెప్పబడింది. దీని వెనుక ఉన్న భావం కేవలం శిక్ష కాదు, అది కర్మకు తగిన ప్రతీకాత్మక ఫలితం. ఉదాహరణకు, ధాన్యాన్ని దొంగిలించినవాడు ఎలుకగా జన్మిస్తాడని పేర్కొనడం ద్వారా ధాన్యాన్ని నాశనం చేసే స్వభావమే అతని తదుపరి జీవరూపంగా మారుతుందని సూచించారు. అలాగే ఇతర పాపాలకు కూడా వాటి స్వభావానికి అనుగుణంగా జన్మలను వివరించడం ద్వారా కర్మఫల సిద్ధాంతాన్ని సులభంగా అర్థమయ్యేలా చేశారు. యమధర్మరాజు మరియు చిత్రగుప్తుని పాత్ర. గరుడ పురాణంలో యమధర్మరాజును న్యాయదేవుడిగా వర్ణించారు. ఆయనకు ఎటువంటి పక్షపాతం ఉండదని, రాజు అయినా, పేదవాడైనా, పండితుడైనా, సాధారణ వ్యక్తైనా అందరికీ వారి కర్మల ఆధారంగానే తీర్పు ఇస్తాడని గ్రంథం వివరిస్తుంది. చిత్రగుప్తుడు ప్రతి జీవి చేసే మంచి, చెడు పనులను లెక్కించే దేవతగా చెప్పబడతాడు. మనిషి చేసిన పనులు మాత్రమే కాదు, అతని మాటలు, సంకల్పాలు కూడా కర్మలుగా నమోదు అవుతాయని పురాణం పేర్కొంటుంది. అందువల్ల ఏ పాపం కూడా దాచిపెట్టబడదని, ప్రతి కార్యానికి తగిన ఫలితం తప్పక లభిస్తుందని ఈ బోధ తెలియజేస్తుంది. గరుడ పురాణం ఇచ్చే ప్రధాన సందేశం. గరుడ పురాణం యొక్క ముఖ్య ఉద్దేశ్యం భయాన్ని కలిగించడం కాదు, బాధ్యతను కలిగించడం. ప్రతి మనిషి తన జీవితాన్ని ధర్మబద్ధంగా, నిజాయితీగా, కరుణతో, దయతో, వినయంతో గడపాలని ఈ గ్రంథం బోధిస్తుంది. పాపం చేసిన వారిని శాశ్వతంగా శిక్షించడం కాదు, వారి కర్మల ఫలితాలను అనుభవింపజేసి వారిని సన్మార్గంలో నడిపించడమే కర్మ సిద్ధాంతం యొక్క అసలు భావం. సత్యం, దానం, గురుభక్తి, తల్లిదండ్రుల సేవ, జీవకారుణ్యం, భగవన్నామస్మరణ వంటి సద్గుణాలను అలవర్చుకున్నవారు పుణ్యఫలాలను పొందుతారని, అధర్మం, ద్రోహం, హింస, దురాశ, మోసం వంటి కార్యాలు పునర్జన్మలకు కారణమవుతాయని గరుడ పురాణం స్పష్టంగా వివరిస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక మరియు ఆసక్తికరమైన విషయాల కోసం మా రమ్య స్పిరిచువల్ టాక్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.